యాదగిరిగుట్టలో యూనివర్సిటీ గొప్ప విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాం. స్వామివారికి అపచారం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. సీఎం రేవంత్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 1051 కోట్ల పనులకు శ్రీకారం. ఓకే, ఇక్కడ మెయిన్ ఇది. యాదగిరిగుట్టలో యూనివర్సిటీ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాం. స్వామివారికి అపచారం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. అపచారం అంటే ఆల్రెడీ పాయిత ఆయన అపచారం చేసిండు. యాదగిరిగుట్టలో ఏం చేసిండంటే 1800 కోట్లు వైటీడీఏకు కేటాయించారు. మరి అందులో నిధులు ఎక్కడ పోయినాయి ఏంది అనేది దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నాము. వచ్చినాక పూర్తి వివరాలు మేము ముందర పెడతాం. ఎందుకంటే అక్కడ కొన్ని టెండర్లు వేసిర్రు. టెండర్లు ఎట్లా, ఫస్ట్ టెండర్ అని కొద్ది అమౌంట్కు టెండర్ పిలుస్తారు. పిలిచినాక తర్వాత ఏం చేస్తారంటే ఇంకా మెల్లమెల్లగా ఏం చేస్తారంటే చిన్న చిన్న వర్కులుగా ఏర్పాటు చేసి నామినేషన్ మీద టెండర్లు ఇచ్చుకుంటూ పోయిర్రు. టెండర్లు ఎంత ఇచ్చిర్రు, నామినేషన్ వర్కులు ఎన్ని ఇచ్చిర్రు, ఏంది, దాంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరు కాంట్రాక్టర్లు ఉన్నారు, ఎప్పటి నుంచి కాంట్రాక్టర్లు ఉన్నారు, పాతోళ్ళు ఉన్నారా, కంటిన్యూ చేస్తున్నారా, కొత్త వాళ్ళు వస్తున్నారా, ఏంది, టెండర్లు ఎట్లా ఇచ్చిర్రు, మీరు పేపర్ యాడ్ ఇచ్చిర్రా, లేకుంటే టీవీలు ఇచ్చిర్రా, లేకుంటే నోటీస్ ఎక్కడన్నా పెట్టిర్రా, ఇవన్నీ లేకుండా వైటీడీఏలో చాలా ఘోరంగా అక్రమాలు జరిగినాయి. చాలా రిటైర్డ్ అధికారులు దాన్ని శాసిస్తున్నారు. దాంట్లో చాలా అక్రమాలు జరిగినాయి. దాని పూర్తి వివరాలు త్వరలో బయట పెడతాము. ఎందుకంటే పూర్తి సమాచారము ఆధారాలు వచ్చినాక మేము ముందల పేపర్లతో సహా బయట పెడతాం ఖచ్చితంగా. ఎందుకంటే మామూలు అవినీతి జరగలే వైటీడీఏలో. దాని పూర్తి వివరాలు తర్వాత చెప్తాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు భువనగిరి జిల్లా ఆలేరులో 1051 కోట్లకు పనులకు శ్రీకారం. యాదగిరిగుట్టలో యూనివర్సిటీ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు, చెయ్యాలి. ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో, భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని, విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికి పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈరోజు మీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. మంచిదే, కానీ గత ప్రభుత్వం ఎంత కేటాయించింది, అక్కడ అధికారులు ఎంత దోసుక తిన్నారు, ఏమేం జరిగింది అనేది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలి. జరిపించినాక ఎవరెవరు అవినీతి పరులు ఉన్నారు, ఎందుకు రిటైర్డ్ అయిన అధికారులని మళ్ళీ అక్కడ సీట్లో కూర్చోబెట్టిర్రు, ఏం జరుగుతున్నది వైటీడీఏలో దాని మీద విచారణ జరగాలి. ఎంక్వైరీ జరిగినాక ఈ కొత్తగా యూనివర్సిటీ ఇవన్నీ అనేది నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా వీటిని అప్పుడు అమలు చేయాలి, ముందే అమలు చేయొద్దు. ఇంకొకటి, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని దయ్యాల రాజ్య సమితి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నుంచి ఆ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమి కొట్టించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ దయ్యాలతో చాలా ప్రమాదమని తరిమి కొట్టేందుకు ప్రజలంతా తనకు అండగా నిలవాలని అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిమలాపురంలో చేపట్టనున్న 9 శాఖలకు చెందిన 1051.45 కోట్ల అభివృద్ధి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, యాదగిరిగుట్ట గురించి చేస్తే దాంతోపాటు వైటీడీఏ ప్రక్షాళన జరగాలి. ప్రక్షాళనలో ఎన్నో ఉన్నాయి, ఇంకా త్వరలో అవన్నీ ముందుకు తీసుకొస్తాం. మీ ముందుకు ఖచ్చితంగా 100% దాంట్లో ఏమేమి అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ ఎంత జరిగింది, ఏ కాంట్రాక్టర్లు ఎంతెంత వర్క్ చేసిర్రు, ఏ రకంగా టెండర్లు పిలిచిర్రు, నామినేషన్ మీద ఎంత వర్క్ చేసిర్రు, ఇవంతా పూర్తి వివరాలు త్వరలో మీకు వెల్లడిస్తా. ఎంత అవినీతి జరిగింది, వాళ్ళు చేసిన వర్క్ ఎంత, మొత్తం పూర్తి వివరాలు మీకు అందిస్తా త్వరలో. వైటీడీఏ తరహాలో ఇప్పుడు శిల్పారామం ఉన్నది. శిల్పారామం ఏంటంటే డెవలప్మెంట్ కావచ్చు, దాంట్లో మెయింటెనెన్స్ కావచ్చు, దాంట్లో కూడా విపరీతంగా అవినీతి జరిగింది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించినాక ప్రజలకు పూర్తిగా వివరిస్తాం. ఎంత అవినీతి జరిగింది, ఏమేమి అవినీతి చేసిరు, ఎట్లా చేసిరు అనేది, ఏ అధికారులు ఉన్నారు, ఎవరు దానికి మూల కారణం ఎవరు అనేది పూర్తిగా వివరాలు వెల్లడిస్తాం. ఎందుకంటే ఒక సామాజిక వర్గం, ఇప్పుడు ఆయన ఉన్నారు, గత ముఖ్యమంత్రి ఎవరున్నారు, ఏ సామాజిక వర్గం చెందిన ఆయన,
ఆ సామాజిక వర్గానికి చెందిన ఆయననే అందులో కీలక పదవి ఇచ్చిండు. కీలక పదవి ఇచ్చి రిటైర్డ్ అయినాక మళ్ళీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. అంటే దేనికోసం రిటైర్డ్ అయిన వాళ్ళని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు? సరే, ఇప్పుడు అదే వైటీడీఏలా జీతం తీసుకోకుండా పనిచేసేందుకు కొన్ని వేల మంది వస్తారు జీతం తీసుకోకుండా. ఎందుకంటే జీతం ఏం అవసరం? 2-3 లక్షల జీతం అవసరమా? దాంట్లో ఎన్ని నిధులు వచ్చినాయి, బడ్జెట్ ఎంత కేటాయించారు, ఆ బడ్జెట్లో ఏముంది? సగానికి సగం బడ్జెట్ తింటే సరిపోదా? ఇంత దొంగలు ఉన్నారు. ఖచ్చితంగా పూర్తి వివరాలు మీకు అందిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఆధారాలు లేనిది మనం కరెక్ట్గా దాని గురించి కూడా చెప్పొద్దు. కానీ అందుకనే పూర్తి ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా ఈ వారం లోపల ఆధారాలు వస్తాయి. ఈ వారం కావచ్చు, వారం తర్వాత, వారం 10 రోజులలో ఆధారాలు వస్తాయి. వచ్చినాక పూర్తి ఆధారాలతో మీకు వైటీడీఏలా ఏం జరిగింది అనేది పూసగా వచ్చినట్టు వివరిస్తా. ఎంత దోపిడీకి గురైంది, వైటీడీఏ అని పెట్టింది ఎట్లా, దాన్ని పెట్టింది ఎవరు, ఎక్కడి నుంచి, దానికి 2014న వైటీడీఏ ఏర్పాటైంది. 14 నుంచి 25 వరకు దానికి బడ్జెట్ ఎంత కేటాయించిర్రు, వీళ్ళు ఎంత ఖర్చు చేసిర్రు, ఎవరెవరు ఎంత తిన్నారు, దానిలో కాంట్రాక్టర్లు ఎంతమంది, కంటిన్యూ అదే కాంట్రాక్టర్లను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, టెండర్ల మీద పిలిచింది ఎంత, నామినేషన్ మీద వర్క్ చేసింది ఎంత, ఈ పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా. ఇప్పుడు దాని గురించి కాదు, ఇంకా నెక్స్ట్